రాఘవం దశరథాత్మజమప్రమేయం సచ సర్వగుణోపేతః కౌసల్యానందవర్ధనః సముద్ర ఇవ గాంభీర్యే ధైర్యేణ హిమవానివ. శ్రీరాముడు సకల శుభగుణాలతో కూడినటువంటి వాడు, కౌసల్యకు సంతోషం పొందించువాడు, గంభీర స్వభావం ఉన్నందు సముద్రం వంటివాడు, ధీర స్వభావం చేత హిమవత్ పర్వతం వంటివాడు అని ఈ శ్లోకం యొక్క తాత్పర్యం. ఇట్లా చెబుతూ పోతే రాముని గుణాలకు అంతే ఉండదు. అందువల్ల సర్వగుణోపేత అన్నారు. సమస్త గుణాలు ఆయనలో ఉన్నాయి. అమ్మ అయినటువంటి కౌసల్యమాతకు రాముడు పరమానందాన్ని కలిగించేటువంటి వాడు. ఇది అందరూ కూడా నేర్చుకోవలసింది. అమ్మ నాన్నలను బాధ పెట్టకూడదు, వారిని గౌరవించి జాగ్రత్తగా చూసుకోవాలి అని చెప్పేందుకే ఈ గుణాన్ని ప్రత్యేకించి చెబుతున్నారు. ఒక రాజుగారికి ఎందుకో అకారణంగా ముసలివారి మీద కోపం వచ్చింది. రాజ్యంలో ఎక్కడెక్కడ ముసలోళ్ళు ఉన్నారో వారిని పట్టి సంహరించమని మంత్రిని ఆజ్ఞాపించాడు. మంత్రికి ఈ రాజాజ్ఞ నచ్చలేదు. అయినా కాదనలేదు కదా. ధైర్యం సరిపోక ముసలివారందరినీ కూడా సంహరించి ఒక్క ముసలివారిని మాత్రం ఒక రహస్య ప్రదేశంలో రాజుకు కూడా తెలియకోకుండా దాచి ఉంచేశాడు. కరువు కాటకాలు పెరిగిపోయాయి. 5 ఏళ్ల వర్షాలే కురలేదు, 5 ఏళ్ళట. ఏం చేయాలప్పా అని చెప్పేసి రాజు మంత్రిని సలహా అడిగాడట. ఏం చేస్తామని. మంత్రి, రాజా నాకు కొంచెం సమయం ఇవ్వండి అని చెప్పి నేరుగా ముసలాయన దగ్గరికి వెళ్ళి, అయ్యా మీరు చాలా వయోవృద్ధులు, మీరు ఈ రాజుగారి నాన్నను వారి నాన్నను కూడా చూసినవారు కదా, మీకు తెలిసినట్టుగా వారు ఎక్కడైనా గుప్త నిధులు దాచారేమో చెప్పండి, రాజ్యం కరువు కాటకాలతో కూరుకుపోతూ ఉన్నది, రక్షించండి అన్నాడు. అప్పుడు ముసలాయన అతి కష్టం మీద పాతవన్నీ గుర్తు తెచ్చుకొని, ఊరంతా వెతికి ప్రయోజనం లేదయ్యా, ఇప్పుడు మీ రాజుగారి సింహాసనం క్రింద బ్రహ్మాండమైన నిధి ఉంది, వెళ్ళి తీసుకోండి అన్నాడు. మంత్రి రాజును కలిసి, రాజా అంజనం వేయించాను, ఆ అంజనంలో నీ సింహాసనం క్రింద బ్రహ్మాండమైనటువంటి నిధి కనిపించింది, నా మాట మీద నమ్మకం ఉంటే సింహాసనాన్ని తొలగించి నిధులంతా త్రవించండి అని ఒక చిన్న అబద్ధం ఆడాడు. రాజుకు మంత్రి మీద నమ్మకం కాస్త ఎక్కువే కదా, నమ్మటం తప్పించి చేయదగింది కూడా ఏమీ లేదు ఆ సమయంలో. అందువల్ల అలాగే కానివ్వండి అన్నాడు. అరగంటలో రాజసింహాసనం తొలగించబడింది, బ్రహ్మాండమైనటువంటి నిధులు బయటపడ్డాయి. మంత్రి, మీరు నన్ను గట్టెక్కించారయ్యా, రాజ్యాన్ని కాపాడారు, కానీ మీరు చెప్పినటువంటి అంజన విషయమే నాకు నమ్మకంటం లేదే, ఏం చేసేది? మీకు ఇబ్బంది లేకపోతే ఎట్లా వేయించావా అంజనం? అంజనం అంటే ఏంటి ఏం చేయాలి, దాన్ని జరిగించి చెప్పండి అన్నాడు. అప్పుడు మంత్రి చెప్తున్నాడు, రాజా మీరు వృద్ధులను చంపమన్నారు కదా, అది మహాపాపం. అయినా మీ మాటను కాదనలేక నేను పనిచేసి ఒక ముసలివాడిని మాత్రం మీకు తెలియకోకుండా దాచి ఉంచాను. వృద్ధుల యొక్క అనుభవం గొప్పది. కట్టకాలంలో ఆ వృద్ధుడి నిధుల గురించి అడిగాను, ఆయన ఈ విషయం అంతా చెప్పాడు. ఇప్పుడు రాజు చెప్తున్నాడు, తన తప్పు తెలుసుకున్నాడు, వృద్ధుడిని పిలిపించి సత్కరించాడట. ఆనాటి నుండి ఆ రాజ్యంలో అందరూ వృద్ధులే ఉండాలా, వృద్ధులకి ఎక్కడా కూడా కష్టం ఇవ్వకూడదు, ఎవరు వృద్ధులైతారో వాళ్ళందరూ యువకులే అయిపోవాలా, ఏ కష్టమూ లేదు అప్పటి నుంచి కూడా. శ్రీరాముడు ఆ తల్లిదండ్రులను గౌరవించేటువంటి వాడు అని చెప్పారు ఇక్కడ. చూసారా, అందుకే ఈ కథ జ్ఞాపకం వచ్చింది మనకు. ఆయన దయ వల్ల అందరిలోనూ మాతృపితృభక్తి కలుగుగాక. ఓం సీతారామాభ్యాం నమః.